మా టీజీ విశ్వప్రసాద్ మన కర్నూలు అబ్బాయి టీజీ విశ్వప్రసాద్ పేరులోనే పెన్నిది ఉన్నట్లు విశ్వవిఖ్యాతి సినిమాల ద్వారా ప్రపంచమంతా ఖ్యాతి పొందుతున్నాడు. కర్నూలు జిల్లా మీద, కర్నూలు ప్రాంతం మీద ఉన్న అభిమానంతో ప్రీ రిలీజు ఇక్కడ మిస్టర్ బచ్చన్ ఇక్కడి ద్వారానే మొట్టమొదటి కార్యక్రమం పెట్టడం, వారి పిక్చరు మంచి ఖ్యాతితో సక్సెస్ఫుల్గా నడవాలని బ్లెస్ చేస్తూ, అలాగే ప్రొడ్యూసర్ అంటే బాడీలో రక్తం ఉన్నట్ల, ఆ రక్తం ఎంత చక్కగా ప్రవహిస్తుంటుందో, ఎంత చక్కగా ఉంటుందో బాడీలోనే అవయవాలంతా అంత చక్కగా ఉంటాయి. అలాంటి విశ్వప్రసాద్ సినిమాలో చక్కగా బాడీలో బ్లడ్ మాదిరిగా పనిచేస్తూ సినిమా ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు. వారికి మరొకతూరి అభివందనాలు చేస్తున్నాను. మరి ప్రొడ్యూసర్గా ముందుకు దూసుకు వెళ్తున్నాడు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే పిక్చర్లు ఎక్కువ బడ్జెట్తో తీస్తున్నాడు. అలాగే మన హీరో రవితేజ గారితో నాకు ఒక మారు ఇబ్బంది కలిగింది. రవితేజ గారు శివశంభో అని సినిమాని మా ఇంట్లో ఆ ఫిలిం ప్రొడ్యూస్ చేయటం, ఆ ఫిలింలో యాక్ట్ చేయటం, మా ఇల్లు దాంట్లో ఉండటం దృశ్యాలు ఉన్నాయి. చాలామంది విదేశాల్లో పోయినప్పుడు అంతా కూడా, రాష్ట్రంలో కాదు విదేశాల్లో కూడా వెళ్ళినప్పుడు మన తెలుగు వాళ్ళు, మన వాళ్ళు, మీరు మీ ఇంటికి ఎందుకు మమ్మల్ని ఇన్వైట్ చేయటం లేదు, మేము చూసాము ఆ సినిమా చాలా బాగున్నది, ఆ ఇంటి దృశ్యాలు కూడా చూసాము అని చెప్తూ వచ్చేవాళ్ళు. అలా మన హీరో మరి రవితేజ గారు పేరులోనే రవి ఉన్నది. రవి అస్తమించిన దేశం బ్రిటిష్ ఎలా ఉన్నదో అలాగే రవితేజ లేని సినిమాలు కూడా ఉండకుండా అంత ఖ్యాతి పొందుతున్నాడు. సో రవితేజ గారు మన ప్రాంతానికి రావటం, మనలో ఒకటిగా మెలిగిపోవటం వారికి బ్లెస్ చేస్తున్నాను. రవి అనేవారు బాడీలో హార్ట్ ఉన్నట్ల, హార్ట్ ఎలా కొట్టుకుంటూ పోతుందో సినిమా కూడా అంత చక్కగా నడుస్తూ పోతుంటుంది. మరి ఇంకా డైరెక్టర్ ఉన్నారు హరీష్ శంకర్ గారు, చాలా మంచి పేరున్నది, అందరి వాడుగా మెలుగుతున్నాడు. ఆయన బాడీలో బ్రెయిన్ మాదిగా, ఆ బ్రెయిన్ ఎంత చక్కగా పనిచేస్తే అవయవాలంతా అంత చక్కగా పనిచేస్తుంటాయి. ఆ సినిమా కూడా ఆయన బ్రెయిన్ లాంటి వాడు, సినిమా ప్రొడక్షన్లో కూడా డైరెక్టర్ అంత ఇంపార్టెంట్ వారికి. అలాగే భాగ్యశ్రీ గారు ఉన్నారు, వారు అచ్చం తెలుగు అమ్మాయిగా ఉన్నారు, వారికి బ్లెస్ చేస్తున్నాను. సహ నిర్మాత కూర్చోబడ్ల గారిని, వారిని కూడా బ్లెస్ చేస్తున్నాం. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ గారు చాలా ఇంపార్టెంట్. ఆ సంగీతం ముఖ్యంగా మా కర్నూలు ప్రజలకు సంగీతం ఎంత చక్కగా ఉంటే అంత చక్కగా ఆదరిస్తుంటారు, మంచి పేరున్నవారు. మరి ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు చక్కగా ప్రొడ్యూస్ చేస్తున్నందుకు మరొకసారి వారిని ఆశీర్వదిస్తూ, మరి రవితేజ గారికి, సుమ గారికి వారు ఏం తింటారు, ఏం వాళ్ళు వచ్చిన వారు ఎలా ఉంటారో కొద్దిగా మా కర్నూలు ప్రజలు కూడా, మీకు వయసు పెరగదు, రవితేజకు వయసు పెరగదు, మీ ఇద్దరు ఏం చేస్తుంటారో కొద్దిగా మా కర్నూలు ప్రజలు కూడా చెప్పండి అని తెలియజేస్తున్నాను. గుడ్ లక్ ఎవరిబడి. థ్యాంక్ యూ.